హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానా వంటకాలు. ఈరోజు నేను మీకు కిస్మిస్లు ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. నేను ఒక కప్పు గ్రీన్ ద్రాక్ష పళ్ళు తీసుకున్నానండి. దాంట్లో చెడ్డవి ఏమన్నా ఉంటే తీసివేయాలి. మంచిగా ఉన్నవి అన్నీ శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి. నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను నిమ్మ తొక్క వేస్తున్నానండి, ఎందుకంటే ఆ గిన్నె నల్లగా అవ్వకుండా ఉంటుంది. నేను ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను. దాన్ని తడిపి ఆ గిన్నె మీద నేను వీడియోలో చూపించిన విధంగా కట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్టుకోవాలి. ఈ కట్టుకున్న దాని మీద ఈ కడిగి పెట్టుకున్నటువంటి ద్రాక్ష పళ్ళని దాంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇవి ఉడికాయో తెలియడానికి కోసం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తెల్లగా వస్తాయి. మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి, కలర్ మారాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుందాం. ఉడికిన ద్రాక్ష పళ్ళని ఈ విధంగా పళ్ళెంలో వేసుకోవాలి. కిస్మిస్లు బయట కొనే కన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా పళ్ళెంలో వేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి. చూడండి, నేను ఎండలో ఎండబెట్టిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వెండిపోయాయో. ఈ విధంగా కిస్మిస్లు తయారైపోయి వీటిని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.